హాయ్, హలో, నమస్తే. మీరు చూస్తున్నది కార్తిక్ క్రియేషన్స్. ఈరోజు ఇంకో చక్కని కథను మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. కథలోకి వెళ్ళిపోదాం. మద్యం మత్తులో కరిగిన బ్రతుకు, మారిన మనసు. ఒకప్పుడు రవి చాలా చురుకైన వ్యక్తి. మంచి ఉద్యోగం చేసేవాడు. కానీ స్నేహితుల సావాసం మద్యానికి బానిసయ్యాడు. ఆ అలవాటు క్రమంగా అతని సంపాదనను, ఆరోగ్యాన్ని, కుటుంబ గౌరవాన్ని హరించింది. రవి తాగొచ్చి ఇంట్లో గొడవ చేయడం, భార్యని, చిన్నారి కూతురు అమ్ముని ఇబ్బంది పెట్టడం నిత్యకృత్యమైంది. ఒకరోజు అమ్మ పుట్టినరోజు. రవి ఆ రోజున ఖచ్చితంగా ఇంటికి వస్తానని, కూతురికి కొత్త బట్టలు కొనిస్తానని ప్రామిస్ చేశాడు. కానీ తాగుడు మత్తులో ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోయాడు. ఆ రోజంతా స్నేహితులతో గడిపి డబ్బులన్నీ మద్యం మీద ఖర్చు పెట్టేశాడు. రాత్రి 12 గంటలకి తూలుతూ ఇంటికి చేరుకున్నాడు రవి. తలుపు తీయగానే అమ్ము మెలుకోగానే ఉంది. ఎదురుగా కొత్త బట్టలు లేవు. కనీసం కేక్ కూడా లేదు. రవిని చూడగానే అమ్ము కళ్ళు చెమ్మగిల్లాయి. రవి కోపంగా, ఏంటి అలా ఇస్తున్నావు? బట్టలు రేపు బండలే, వెలబడకబా అన్నాడు. అప్పుడు ఆ చిన్నారి అమ్ము గొంతులో వణుకుతూ ఇలా అంది, నాన్న, నాకు బట్టలు వద్దు, కేక్ కూడా వద్దు. నాకు ఒకటే కావాలి. రేపు స్కూల్లో అందరూ వాళ్ళ నాన్నల గురించి గొప్పగా చెప్తారు. నా నాన్న గురించి ఎవరైనా అడిగితే నేను తలదించుకోకుండా గర్వంగా చెప్పుకోగలిగేలా ఉండాలి. ప్లీజ్ నాన్న, మళ్ళీ తాగకు. ఆ మాటలు రవి గుండెల్లో ఒక బాణంలా దిగాయి. ఓ పక్క కూతురు కన్నీళ్ళు, మరోపక్క తన అద్దంలో చూసుకుంటున్న తన అసహ్యకరమైన రూపం. ఆ క్షణం రవికి జ్ఞానోదయం కలిగింది. నేను నా బాధను మర్చిపోవడానికి తాగుతున్నాను. కానీ నా వల్ల నా కూతురు జీవితాంతం గుర్తుండిపోయే బాధను అనుభవిస్తోంది అని గ్రహించాడు. మరుసటి రోజు నుంచి రవి ఆ అలవాటుకు స్వస్తి చెప్పాడు. ఆ మార్పు మొదట్లో చాలా కష్టమైంది. కానీ తన కూతురు కళ్ళల్లో ఆనందం చూడాలన్న సంకల్పం ముందు ఏది ఏది అడ్డు రాలేదు. కొన్నాళ్ళకే రవి మళ్ళీ పాత రవిలా మారాడు. కుటుంబంతో సంతోషంగా తిరిగి వచ్చాడు. ఈ కథలోని నీతి: మద్యం అనేది మన బాధను తగ్గించదు సరికదా, మనం ప్రేమించే వారి జీవితాలను అంధకారంలోకి నెట్టేస్తుంది. మారడానికి ఏ వయసులోనైనా, ఏ క్షణంలోనైనా ఒక మంచి సంకల్పం ఉంటే చాలు. మన కోసం కాదు, మనల్ని నమ్ముకున్న వారి కోసం మనలో మార్పు తెచ్చుకోవడమే అసలైన విజయం. కథ నచ్చిందా? నచ్చితే కామెంట్ చేయండి కథ ఎలా ఉందో. ఈ కథని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైతే మారాలనుకుంటున్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇంకో మంచి కథని మళ్ళీ రేపు మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.